లేకపోతే మీకు తీర్పు చెప్పే అర్హత లేదని వాళ్ళందరూ నమ్ముతున్నారా? పెద్దమ్మ స్థానంలో ఇంకెవరైనా రావాలని ఆశపడుతున్నారో ఏమో. నోరు మూస్తారా? అక్కడ వాగిన వాళ్ళకంటే బుద్ధి లేదు. మీరు కూడా బుద్ధి లేకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నారు. అదేంటనయ్య అలా అంటావు? వదినికి అంత పెద్ద అవమానం ఎదురైందని తెలిసాక నా మనసు ఎంత బాధపడిపోయిందో తెలుసా? బాధ వెళ్ళగొక్కుంటుంటే నువ్వేంటనయ్య కొట్టినట్టు మాట్లాడుతున్నావు? మీరు మాట్లాడే తీరు అలా ఉంది. ఒక ఊరి పెద్ద స్థానంలో ఉన్నప్పుడు 10 మందికి తీర్పులు చెప్పే రచ్చబండ మీద కూర్చున్నప్పుడు ఎంతో మంది గొప్పగా మెచ్చుకునేవాళ్లు ఉంటారు, కొంతమంది నొచ్చుకునేవాళ్లు ఉంటారు. చెంచలమ్మ బలం తగ్గిపోదు. చెంచలమ్మకి జనాలిచ్చే గౌరవంలో ఏ మార్పు రాదు. అలాగని మనం అనుకుంటే సరిపోతుందా అన్నయ్య? జనాలు కూడా అనుకోవాలి కదా. ఏదేమైనా చెంచలం వదినికి ఇది పెద్ద దెబ్బే. పాపం ఎంత అవమానం ఎలా తట్టుకుంటుందో, మళ్ళీ తీర్పులు చెప్పడానికి రచ్చబండ మీద ఎలా కూర్చుంటుందో. చూడండి, కాసేపు సూర్యుడికి అడ్డంగా మబ్బులొచ్చినంత మాత్రాన సూర్యుడు శాశ్వతంగా చీకట్లోకి వెళ్ళిపోయినట్టు కాదు. ఆ మబ్బులు తొలగిపోయిన వెంటనే మరింత వెలుగుతో లోకానికి కనిపిస్తాడు. ఇప్పుడు చెంచలమ్మ ముందు ఒక 4 మాటలు మాట్లాడినంత మాత్రాన చెంచలమ్మ అవమానంగా తీసుకుని కుంగిపోదు. తన తెలివిని, తీర్పు చెప్పే విధానాన్ని మరింతగా మెరుగుపరుచుకొని మళ్లీ రచ్చబండ ఎక్కుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నా? ఆగరా. నీ నోరు మీ కొడుకు కూడా ఇలాగే ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు కదా. మీ ఇంట్లో వాళ్ళకైతే ఒక న్యాయం, బయట వాళ్ళకైతే ఒక న్యాయమా? భవతి మాటలుగా బాధపడుతున్నావా? ఒక్కొక్కసారి ఇల్లు మొత్తం కూలిపోయి పడే పిడుగుపాటు కన్నా అరచేతి మీద పడిన నిప్పు కణమే ఎక్కువ బాధ పెడుతుందండి. ఊళ్ళో వాళ్ల మాటల కన్నా ఇంట్లో వాళ్ల ఎత్తి పొడుపులు ఒక్కోసారి ఎక్కువ వేదన్ని కలిగిస్తాయి. భవతి గురించి నీకు